మహానాడుకు నిర్వహణకు ఇంకా పెద్దగా సమయం లేదు. కడపలో మహానాడు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. నారా లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలని ఆయన నిర్ణయించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ కొనసాగుతున్నారు. కార్యకర్తలతో మమేకం అవుతున్న నారా లోకేష్కు పార్టీలో కీలక పదవి అప్పగించాలన్న నిర్ణయం ఇప్పుడు జరిగిపోయింది. తన రాజకీయ వారసత్వాన్ని చంద్రబాబు కుమారుడు లోకేష్కు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. మహానాడు వేదికగా ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. ఇకపై పార్టీలో ఏ నిర్ణయమైనా నారా లోకేష్ చేతుల మీదుగా జరిగేలాగా తీసుకునేలాగా చంద్రబాబు నిర్ణయించారు. ముఖ్యంగా భవిష్యత్తులో నారా లోకేష్ నాయకత్వానికి ఇబ్బందులు లేకుండా పార్టీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నారా లోకేష్ నాయకత్వంలో ఈ 4 ఏళ్లలో పదవిలో ఉంటూ పార్టీని ఒక రేంజ్లో తీసుకెళ్తున్నారు. 2019 ఎన్నికలకు ముందే యువగళం పాదయాత్ర పేరుతో క్యాడర్తో కనెక్ట్ అయ్యారు నారా లోకేష్. చంద్రబాబుని మించి నారా లోకేష్ పార్టీలో నేడు కీలకంగా మారారు. నిత్యం కార్యకర్తలతో మమేకమవుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా పార్టీలోకి అడుగుపెట్టిన నారా లోకేష్పై తొలుత విమర్శలు వినిపించాయి. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ దొడ్డిదారిన మంత్రి పదవి చేపట్టారంటూ పలు విమర్శలు వచ్చాయి. వాళ్ల నోళ్లను మూసివేస్తూ నారా లోకేష్ తాను 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అద్భుతమైన విజయం సాధించారు. మంగళగిరి తన అడ్డాగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రిగా కూడా మంచి మార్కులే పొందుతున్న నారా లోకేష్ చంద్రబాబుకు సాంకేతిక విషయాల్లో సహకరిస్తూ కూటమి ప్రభుత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. వాట్సాప్లో పౌర సేవలను విస్తృతపరచడంలో కానీ ఏపీకి కంపెనీలను తేవటంలో కానీ నారా లోకేష్ సక్సెస్ అవుతున్నారు. అందుకే కార్యకర్తల నుంచి మాత్రమే కాకుండా నాయకుల నుంచి కూడా నారా లోకేష్ నాయకత్వం కావాలంటూ డిమాండ్ సౌండ్ ఇటీవల కాలంలో అధికమైంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమారుడిని పార్టీ పగ్గాలు అప్పగించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినట్లుగానే ఇక పార్టీ పగ్గాలు మాత్రం లోకేష్ చేతిలో పెట్టనున్నారు చంద్రబాబు నాయుడు. ఇందుకు 3 రోజుల పాటు కడప జిల్లాలో జరిగే మహానాడు వేదికగా మారనుంది. సైకిల్ పార్టీకి భవిష్యత్ నేతగా నారా లోకేష్ మరింత దూసుకు వెళ్లేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ను చంద్రబాబు ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా యువత లోకేష్కు పార్టీలో కీలక పదవి దక్కుతుందని తెలిసి హ్యాపీ ఫీల్ అవుతుంది క్యాడర్.